79 స్వతంత్ర వేడుకల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోల్కొండ కోటలో త్రివర్ణ పతాక ఆవిష్కరణతో పలు అభివృద్ధి పనులు సంబంధించిన విషయాలపైన తర్వాత రాష్ట్ర అభివృద్ధిపైన జరగబోయే రాష్ట్రానికి ఇంకా మేలు జరగబోయే అభివృద్ధిపైన ప్రజలను ఉద్దేశించి తాను ఉద్వేగభరితంగా ప్రసంగించడం జరిగింది. రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని మళ్ళీ తను పాలనలో ఉన్నా లేకున్నా కానీ తనని స్మరించుకునేటట్టుగా అభివృద్ధి పనుల్లో ముందుకు వెళ్తాం అని చెప్పేసి దిశ నిర్దేశం కూడా చేశాడు. ఈ విధంగా జాతిని మన తెలంగాణ జాతిని ఉద్దేశించి పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా తెలియజేయడం అనేది కూడా జరిగింది. దానికి సంబంధించిన వార్తనే రాష్ట్ర అభివృద్ధికి త్రిముఖ వ్యూహం అని చెప్పేసి తన ప్రసంగంలో చెప్పడం కూడా జరిగింది. కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్గా తెలంగాణ విభజన అని చెప్తున్నాడు. రైట్, ఇక్కడ పెట్టుబడుల ఆకర్షణతోనే అభివృద్ధికి అడుగులు, ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వారికి ప్రభుత్వం తరపున ప్రోత్సాహం, హైదరాబాద్ అభివృద్ధికి అందరూ కలిసి ముందుకు రావాలి, రాష్ట్ర ప్రగతి కోసం పట్టుదలతో ముందుకెళ్తున్నాం, 4th సిటీని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతా, దావత్ చేసుకోవడానికి కాదు నిధుల కోసం ఢిల్లీకి వెళ్తున్నా, డెవలప్మెంట్ ఉన్న చోట ఆరోపణలు రావడం సహజం, రూపాయలు 300 కోట్లతో HPS పాఠశాలకు కొత్త భవనం, కెడ్రాయ్ ప్రాపర్టీ షోలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా నిన్న తన ప్రసంగంలో ముఖ్యమైన అంశాలుగా మనం చెప్పుకునేది ఏంటంటే, నేను దావత్ చేసుకోవడానికి ఢిల్లీకి పోతలేను, మేజర్గా రాష్ట్ర అభివృద్ధికి నిధుల కోసమే తరచూ ఢిల్లీ వెళ్ళడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. 300 కోట్లతో HPS పాఠశాలకు ఒక కొత్త నూతన భవనాన్ని ప్రారంభించడానికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పాడు. కేడ్రాయ్ ప్రాపర్టీ షోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ప్రసంగం చేయడం కూడా జరిగింది. తెలంగాణ అభివృద్ధికి త్రిముఖ వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని, అందుకు రాష్ట్రాన్ని కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్గా ప్రతిపాదించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి పట్టుదలతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధి పెట్టుబడిదారులు ముందుకు రావాలని, అందరం కలిసి మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. పెట్టుబడిదారుల విషయంలో అపోహలు ఏమైనా ఉంటే తొలగించుకోవాలని సూచించారు. శుక్రవారం హైటెక్స్లో కేడ్రాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షోను ప్రారంభించిన సందర్భంగా పలు అభివృద్ధి విషయాల్లో కూడా చర్చించడం కూడా జరిగింది. దాదాపు మెట్రో విస్తరణ కూడా శరవేగంగా ముందుకు తీసుకెళ్తాం, మెట్రో రైలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో లేదో ఆ ప్రాంతాలకు కూడా అభివృద్ధి చేసి హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా జరగకుండా చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. ఏది ఏమైనా కూడా రాష్ట్రాన్ని అన్ని రకాలుగా విద్యారకంగా కానీ తర్వాత పారిశ్రామిక పెట్టుబడిదారులు ఎవరు వచ్చినా సరే వాళ్ళందరికీ ప్రోత్సహిస్తాం, వాళ్ళకంతా కూడా లాభాల బాటలో వాళ్ళని ముందుకు తీసుకెళ్లేటట్టుగానే వాళ్ళను పెట్టుబడులు పెట్టిస్తాం, వాళ్ళకు లాభాలు కూడా చూపిస్తాం. అలాగే దేశంలో నిరుద్యోగ యొక్క సమస్యను కూడా తీర్చేందుకు పెట్టుబడిదారులకు కూడా అవకాశాలు ఇవ్వాలి, యువతకు కూడా ఎన్నో ఉద్యోగాల సంకల్పన చేయాలి అంటూ దాదాపుగా నిన్న గోల్కొండ కోటలో దాదాపు 79వ స్వతంత్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ జాతిని ఉద్దేశించి ప్రసంగించడం కూడా జరిగింది.